నారాయణం నమస్కృత్య శంకరం చ జగద్గురుం కుర్తాళమఠయోగీశం మౌనస్వామినమశ్రయే. కశ్యప ప్రజాపతి సాక్షాత్తు దేవతలకు దానవులకు కూడా తండ్రి అయినటువంటి వాడు అదితి కశ్యపులు. ఆ అదితి కశ్యపులు దేవకీ వసుదేవులుగా పుట్టినట్టుగా మనకు పురాణాలు చెబుతున్నాయి. అంతటివాడు అంటే దేవతలకు కూడా తండ్రి అయినటువంటి వాడు ఆయనకు కూడా జన్మ తీసుకోక తప్పలేదు. ఎందుకు ఆయన జన్మ తీసుకోవాల్సి వచ్చింది అంటే ఆయన తప్పు చేశాడు అందువల్ల అంటే ఏమిటి అని అంటే వరుణుని యొక్క అశ్వములను ఆయనకు చెప్పకుండా తీసుకున్నట్ట. చెప్పకుండా తీసుకుంటే తప్పు. ఇప్పుడు ఏ వ్యక్తి అయినా సరే ఇతరుల యొక్క వస్తువును తీసుకునేటప్పుడు చెప్పి తీసుకోవాలి. చెప్పి తీసుకోకపోతే దొంగతనం కిందికి వస్తుంది. అదొక దోషమైంది. ఆ దోష ఫలితంగా ఆయన మళ్ళీ సామాన్య మానవ జన్మ ఎత్తవలసి వచ్చింది ద్వాపర యుగంలో. మనకు భారతంలో ఒక కథ ఒకటి ఉంది. శంఖలిఖితులు అని ద్వాపర యుగంలో ఉన్నవాళ్ళు వాళ్ళు స్మృతి కూడా రాశారు. కృతే యుగే వశిష్ఠశ్చ త్రేతాయాం గౌతమ స్మృత ద్వాపరే శంఖలిఖితవు కలౌ పారాశరీ స్మృతి. అంటే వేదం ఉపనిషత్తులు శాస్త్రములు ఉన్నాయి, కానీ ధర్మశాస్త్రం లోకంలో బాగా ప్రచారం కావాలి అని అంటే వేదంలో ఉన్నటువంటి సూత్రములకు వివరణ కావాలి. ఆ వివరణను ఇచ్చినవి స్మృతులు. ఒక్కో యుగంలో కృతయుగంలో వశిష్ఠుడు స్మృతి రాశాడు, త్రేతాయుగంలో గౌతముడు స్మృతి రాశాడు, ద్వాపర యుగంలో శంఖలిఖితులు రాశారు, కలియుగంలో పరాశరుడు రాశాడు. కలవు పరాశరీ స్మృతి అని చెప్పి ఇప్పుడు మనకు తర్వాత ఉన్నది మనుస్మృతి ఉన్నది. సరే, అది అలా ఉంటే ఈ శంఖలిఖితులు ఇద్దరూ కూడా అన్నదమ్ములు, మంచి తపస్సంపన్నులైతే ఒకరోజు లిఖితుడు అంటే తమ్ముడు ఎక్కడికో దూర ప్రదేశానికి వెళ్ళాడు. ఆశ్రమానికి తిరిగి వస్తున్నాడు. వస్తుంటే ఆకలైంది, మంచి ఎండాకాలం, ఏదైనా తినటానికి ఉండాలి, తినాలి, లేకపోయేట్టయితే పడిపోయేట్టున్నాను అనిపించింది. పక్కన చూస్తే ఒక మామిడి తోట కనిపిస్తున్నది. అది దాని యజమాని కానీ కాపలాదారు కానీ ఎవరైనా ఉన్నారా అని చూశాడు. ఎవరూ కనపడలేదు. ఎంత దూరం వెతికినా కనపడలేదు. ఆగలేకుండా ఉన్నాడు. ఓ పండు తీసుకున్నాడు, తిన్నాడు. ఆకలి తీరింది. ఆకలి తీరిన తర్వాత ఆశ్రమానికి వెళ్ళాడు. ఆశ్రమానికి వెళ్ళి అన్నగారితో చెప్పాడు, అన్నగారు నేను ఈ పని చేశాను, మరి ఇది నేరం కదా, తీసుకోకపోతే ప్రాణం పోయేట్టుంది, ప్రాణరక్షణ ప్రధానం కదా, ప్రాణం ఉంటే శరీరం ఉంటే ఏదైనా చేయొచ్చు, తపస్సు చేయొచ్చు, పాపం పోగొట్టుకోవచ్చు. నేను ఇప్పుడు పాపం చేశాను, ఆ వస్తువు ఎవరిదో తెలియదు, ఆ యజమాని ఎవరో తెలియదు, మరి ఇట్లా జరిగింది అని అంటే ఆయన అట్లా అంటే అప్పుడు రాజుగారి దగ్గరికి వెళ్ళు, నువ్వు ఈ నేరం చేశానని చెప్పు, ఆయన ఏ శిక్ష విధిస్తే ఆ శిక్షను అనుభవించు. ఎందుకంటే శిక్షను అనుభవిస్తే యమదండనం ఉండదు. ఒక తప్పు చేసినప్పుడు భూలోకంలో గనక శిక్ష అనుభవిస్తే యమదండనం ఉండదు అన్నాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళాడు లిఖితుడు. మహాతపస్సంపన్నుడు, మహనీయుడు లిఖితుడు. ఆయన వచ్చాడనేటప్పటికి రాజుగారు వచ్చి కాళ్ళు గడిగి స్వాగతం చెబుతున్నాడు. వద్దొద్దు, నేను ఇప్పుడు మహర్షిగా రాలేదు, నేను నేరస్తుడిగా వచ్చాను అన్నాడు. నేరస్తుడిగా వచ్చాననేసరికి అదేమిటి స్వామి, మీరు నేరం చేయటం ఏమిటి అని అంటే, లేదు, నేను ఇట్లా తీసుకున్నాను, పండు తీసుకున్నాను, యజమాని కనపడలేదు, దోషం చేశాను, నాకు శిక్ష విధించండి అన్నాడు. మీకు శిక్ష విధించేది ఏమిటండి, నేను ఆ యజమాని విరిపించి ఇంకాసిన పండ్లు ఇప్పిస్తాను అన్నాడు. కాదు, శిక్ష అనుభవించవలసింది అన్నాడు. అంటే అప్పుడు మరి రాజధర్మం ప్రకారం మామూలుగా అందరికీ విధించే శిక్ష అయితే దొంగతనం చేస్తే చేతులు నరికేస్తాం, మన రాజ్యంలో ఉన్నటువంటి శిక్ష ఇది అన్నాడు. అట్లే చేయండి అన్నాడు. అతడి చేతులు నరికేశారు. చేతులు నరికేస్తే చేతులు నరికినా ఆ నెతురు గారుతున్నది. ఆమెన వెళ్ళాడు, నడుచుకుంటూ వెళ్ళి అన్న దగ్గరికి వెళ్ళాడు. అన్న, శిక్ష అనుభవించాను, ఇదిగో నా చేతులు ఖండించారు. సరే నాయన, భోజనానికి వేళ అయింది, పోయి స్నానం చేసిరా పక్కన నదిలో అన్నాడు. నదిలోకి వెళ్ళాడు, స్నానం చేశాడు, లేచేసరికి చేతులు ఉన్నాయి. అన్నగారి యొక్క తపో మహిమ పుణ్యము అట్లాంటిది. ఆ నదికి బాహుదా అని పేరు. ఇప్పటికి కూడా ఉత్తర హిందూస్థానంలో ఆ నది ఉన్నది. కనుక తెలియకుండా దొంగతనం చేయకూడదు. చేసేటైతే ఇతర వస్తువులు కనుక అపహరించేటట్టయితే అది నేరం అవుతుంది.
కనుక ఇటువంటి విశేషాలు మనకు పురాణ గాథల్లో చాలా విచిత్రమైనటువంటివి కనిపిస్తూ ఉంటాయి. సరే, ఇక్కడ జైగీషవ్య మహాముని యొక్క కథలో ఉన్నాం మనం. ఈ జైగీషవ్య మహాముని ఆ రకంగా తపస్సంపన్నుడై ప్రకాశించాడు. ఆ ప్రకాశించినటువంటి మహర్షి ఆయన తర్వాత కూడా కొన్ని వేల సంవత్సరాలు జీవించాడు. ఎంతటి వాడికైనా ఇప్పుడు కశ్యపుడు అలా దొంగతనం చేస్తే శిక్ష విధించి జన్మకు వచ్చాడని చెప్పుకున్నాం కదా, అలాంటి జన్మలు తప్పదు, ఎంతవాడికైనా తప్పదు. జైగీషవ్య మహాముని కూడా జన్మ తీసుకోవలసి వచ్చింది. తన గురువు గారు చిన్నప్పటి స్నేహితుడు కపిలుడి దగ్గరికి వెళ్ళాడు. నగారు, నా ఆయువు తీరిపోయినట్టుగా ఉంది, నేను మళ్ళీ జన్మ ఎత్తాల్సి వచ్చేట్టుగా ఉంది, నన్ను ఏం చేయమంటారు అన్నాడు. అంటే, నాయనా తప్పదు, ఎంతటి వాడికైనా తప్పదయ్యా ఇది. అంటే, నీ స్నేహితుణ్ణి, నీ శిష్యుణ్ణి నన్ను రక్షించి నాకు సావు రాకుండా చేయకూడదా అన్నాడు. అంటే చెయ్యవచ్చు, కానీ ఇది బ్రహ్మ యొక్క ఆజ్ఞ ఉన్నది, అందరము దానికి బద్ధులమైనటువంటి వాళ్ళము. నీవు ఎక్కడ జన్మ ఎత్తినా నేను నీకు తోడుగా ఉంటాను. నీకు తర్వాత శరీరం వచ్చినప్పుడు నీకు మళ్ళీ జన్మ గుర్తొచ్చేటట్లు చేస్తాను. అందువల్ల నీవు జన్మ ఎత్తుతున్నానని బాధపడవలసిన అవసరం లేకుండా చేస్తాను నేను అన్నాడు. ఆ మాట వల్ల సంతోషించి, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అన్నాడు. అంటే, నువ్వు కాశీ వెళ్ళు, కాశీలో తపస్సు చేయి అన్నాడు. కాశీలో జైగీషవ్యుడు తపస్సు చేసినటువంటి గుహ ఇప్పటికి కూడా ఉన్నది. జైగీషవ్య గుహ అని అంటారు దాన్ని. ఆ జైగీషవ్యుడు తపస్సు చేసినటువంటి గుహ దగ్గర ఇప్పటికి కూడా ఒక పెద్ద జైగీషవ్యుడు స్థాపించినటువంటి శివలింగం ఉన్నది. జైగీషవ్యేశ్వరుడు అని అంటారు కాశీలో దాన్ని. కాశీలో ఉన్న వాటిల్లో అన్నిటికంటే కూడా పెద్ద శివలింగం అది. అలాంటి జైగీషవ్య మహర్షికి నాకు ఉన్నటువంటి అనుబంధం అది ఒకటి ఉన్నది. అది తర్వాత కథలలో ప్రస్తావిస్తాను. అటువంటి హిమాలయ యోగి జైగీషవ్యుడు. ఆ జైగీషవ్య మహర్షిలాగా హిమాలయాలలో తపస్సు చేసినటువంటి వాళ్ళు ఎందరో ఎందరో ఉన్నారు మనకు. వ్యాస మహర్షి ఉన్నాడు. వ్యాస మహర్షికి 4 శిష్యులు ఉన్నారు. పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుడు. ఇందులో వైశంపాయనుడు మనకు బాగా ప్రసిద్ధి. ఎందుకంటే భారతాన్ని జనమేజయుడికి చెప్పాడు ఆయన వైశంపాయనుడు. వైశంపాయన మహర్షి పేరు బాగా వినిపిస్తుంది మనకు. అట్లనే జైమిని కూడా భారతం రాశాడని చెబుతారు. జైమిని రాసిన ఇతర గ్రంథాలు కూడా ఉన్నాయి, జైమిని సూత్రాలు మొదలైనటువంటివి. సుమంతుడు ఉన్నాడు. సుమంతుడు చాలా గొప్ప శక్తి సంపన్నుడు. అధర్వణ వేదం 4 వేదాలు చదువుకున్నారట వ్యాసుడి దగ్గర, స్పెషలైజ్ చేయటం. పైలుడు ఋగ్వేదం, వైశంపాయనుడు యజుర్వేదం, జైమిని సామవేదం, సుమంతుడు అధర్వణ వేదం. అధర్వణ వేదంలో మంత్రాలు కొన్ని వేల మంత్రాలు ఉన్నాయి. ఈ మంత్రములలో ప్రసిద్ధుడైనటువంటి వాడు, మంత్రసిద్ధుడైనటువంటి వాడు సుమంతుడు. ఆ సుమంతుడి పరంపరలో ఉన్న ఒక యోగి దగ్గరనే మా కుర్తాళ పీఠ స్థాపకుడైన మౌనస్వామి ఆయన మంత్ర ఉపదేశం పొంది, మంత్రానుగ్రహం పొంది అనేక సిద్ధశక్తులను సాధించగలిగాడు. మౌనస్వామి జీవిత ప్రస్తావన వచ్చినప్పుడు వాటిని గురించి చెప్పవచ్చు. ఈ పైలుడు ఉన్నాడు. పైలునకు 3 శిష్యులు ఉన్నారు. ఆరుణి, ఉదంకుడు, ఉపమన్యువు అని చెప్పి. ఉపమన్యువు అందరూ తపస్సు చేసిన వాళ్ళే, వాళ్ళని గురించి చెప్పుకుందాము. కానీ ఉపమన్యుడు ప్రత్యేకంగా సాక్షాత్ శ్రీకృష్ణుడంత వాడికి గురువైనాడు. కృష్ణుడు ఆయన దగ్గర మంత్రోపదేశం పొందినట్టుగా మనకు భాగవతంలో కనిపిస్తుంది. ఉపమన్యువు వ్యాఘ్రపాదుడనేటువంటి ఓ మహర్షికి కుమారుడు. అంటే చిన్నప్పుడు చాలా బీదవాళ్ళు, ఆశ్రమాలలో అందరూ చాలా సామాన్యమైనటువంటి వ్యక్తులు. కొంత గోసంపద గనక ఉండేటట్లయితే వాడు ధనవంతుడి కింద లెక్క. కాస్త 10 గోవులు కనుక ఉండేటట్టయితే వాడు మంచి సంపన్నుడి కింద లెక్క. 100 గోవులు ఉంటే బాగా ధనవంతుడు. 1000 గోవులు ఉంటే ఏం లేదు, ఇంకా చెప్పాల్సిన పని లేదు.
మనకు భారతంలో బృందావనంలో నందుడు ఉన్నాడు, యశోదానందులు కృష్ణుడిని పెంచినటువంటి వాళ్ళు. నందుడిని నందమహారాజు అనేవాళ్ళు. ఆయనకు 10,000 గోవులు ఉన్నాయిట. నందుడి కృష్ణుడు, నందుడు పెంచినటువంటి శ్రీకృష్ణుడు ఎవరినైతే పెళ్లి చేసుకుందామనుకున్నాడో ఆ రాధాదేవి యొక్క తండ్రి వృషభాను మహారాజు, ఆయనకు 1,00,000 గోవులు ఉండేవిట. ఆయన చక్రవర్తి అనేవాళ్ళు. ఈ రాజులు చక్రవర్తులు వీళ్ళందరూ కూడా కంసుడి కింద చిన్నవాళ్ళు. కంసుడు అంటే చక్రవర్తులకు చక్రవర్తి, మహావీరుడు, ఆయన మహారాజు. ఏదో వీళ్ళ ఇళ్లలో ఏమిటి అని అంటే వీళ్ళని రాజుగారు, రాజుగారు, జమీందారు గారు అని పిలుచుకునేటువంటి వాళ్ళు. చిన్న చిన్న రాజులను కూడా మనకు చల్లపల్లి వెంకటశాస్త్రి గారు ఈ జమీందారుల మీద చాలా మంచి పద్యాలు చెప్పాడు ఆయన. ప్రతి వ్యక్తిని కూడా నువ్వు అంతవాడి ఇంతవాడివి, శ్రీనొప్ప ఆరెడు నీదు వర్ణనకునై చింతింప, శబ్దార్థముల్ నేనే వచ్చదను, నేనే ఒత్తు నేనే అని వచ్చి పైన బడ్డు, మేమెద్దానిగై కొందు మెద్దానిన్ విడుదుమయ్యా, చిన్న నృపతి దాన ప్రధానాకృతి. నేను స్తోత్రం చేద్దామంటే శబ్దాలు వచ్చి మీద పడుతున్నాయి, ఏది తీసుకుండేది ఏది వదిలేదు అర్థం కావటం లేదన్నారు. అట్లా చిన్న చిన్న జమీందారులని గురించి కూడా చాలా ఆ నవఖండ మండలాధీశ్వరులు, చక్రవర్తులు అని ఇట్లా ఏదో పొగిడేవాళ్ళు. పొగుడుతుంటే కవులు ఆ రోజుల్లో అట్లా చేసేవాళ్ళు. చేస్తుంటే ఒకసారి అడిగారట ఆయన, ఏమండి చిన్న చిన్న రాజులు వీళ్ళంతా జమీందారులు, వీళ్ళని అందరినీ మీరు ఇట్లా పొగుడుతారేమిటి? ఇప్పుడు ఏదో ఇవాళ మనం చాతుర్మాస్య దీక్ష చేస్తూ కృష్ణలంకలో ఉన్నాం. ప్రాచీన కాలంలో అయితే చతుస్సముద్ర ముద్రిత వేలావలయిత సముద్ర వేలావలయిత నవఖండ మండలాధీశ్వర కృష్ణలంక జమీందారా బహుపరాక్ అనేవాడు వెనకటి రోజుల్లో. ఇట్లా ఉండేది. ఏమిటి అని అంటేను ఏం లేదు, వాళ్ళల్లో ఉన్న దానగుణాన్ని మంచితనాన్ని 10 మందిలో పొగిడితే వాడు సంతోషించి దానం ఇస్తాడు, డబ్బులు ఇస్తాడు, ఖర్చు పెడతాడు. అంతటి పిరికివాడు కూడా 10 మందిలో బయటపడలేడు. అందుకని ఇట్లా చేస్తుంటాం, మాకు మాత్రం తెలియదా ఏమిటి వాళ్ళు అట్లాంటి వాళ్ళని అంటుండేవాడు. అయితే ఏమిటంటే కొందరు జమీందారులు పాపం వీళ్ళు ఎంత పొగిడినా ఎక్కువ ఇచ్చేవాళ్ళు కాదుట. ఇవ్వకపోతే ఒకసారి వనపర్తి రాజావారు వీళ్ళు అవధానం చేసి ఏదో మంచి పద్యాలు అవి చెబితే 10 రూపాయలు ఇచ్చారట. 10 రూపాయలు ఇస్తే పాపం చాలా బాధ కలిగింది. అరుదుగవత్తురంచును మహాకవులంచును తోడి రాజులందరూ అవధాన శక్తిగని 100 వేలును నిచిరంచు నీవెరిగియు మేటి దాతవయ్యే 10 రూపి కలిచినావుగా తిరుపతి వెంకటేశ కవిధీరులకో వనపర్తి భూవరా. ఇంతటి వాళ్ళని తెలిసి కూడా 10 రూపాయలు ఇస్తావుటయ్యా. అన్నము లేక వచ్చితిమటంచు మనంబున నెంచినాడవో చిన్నగా చూచుటే కరుణ చేయుటయంచుదలంచినాడవో వన్నెయు ఆశయం గలుగు పార్థివుడెవ్వడు మమ్ము ఇట్లు చూజన్నరపాల నిక ఇటు చెల్లే మరేమన నేర్తుమెమ్మెయిన్. నీకై చెల్లిందయ్యా ఇట్లా అని చెప్పి ఆ రోజుల్లో 116 ఇస్తే చాలా గొప్ప సన్మానం కింద లెక్క. 116 ఇచ్చారు అనుకుండేవాళ్ళు. ఓ రాజావారు శతావధానం వీళ్ళు చేస్తే సంతోషించి మీకేం కావాలో కోరుకోండయ్యా అన్నట్ట. అంటేను ఏం అడగాలో తోచలేదు. మహారాజా 116 తెచ్చినవి 100కి నెక్కుడుగాన మాకు 116 ముచ్చటది నూతనము ఎంతకు చాలవీవు మేల్హాటకమీయలేవో మణిహారములీయగలేవో నీకు 116 లెక్కయగునో అటు కాదో నృపాల శేఖరా. నాకు ఎవరు ఇంతవరకు 116 ఇవ్వలేదు. పోనీ రాజుగారు మాకు 116 ఇవ్వండి అని అడుగుదామా అంటే ఏమో నువ్వు అంతకంటే ఎక్కువ ఇద్దాం అనుకున్నావేమో, మేము తక్కువ అడిగితే ఎట్లా, నీకు ఇది లెక్కవునో కాదో అన్నారట. సరే ఆయన ఏదో బాగా ఏనుగునెక్కిచ్చాడు, ఊరేగించాడు. ఏనుగునెక్కినాము ధరణీంద్రులు మ్రొక్కగనిక్కినాము సన్మానములందినాము బహుమానములను గ్రహించినారము యవ్వాని లెక్క పెట్టక నివారణ దిగ్విజయంబు చేసి
ప్రజ్ఞానిధులంచు పెరుగని నారముని వలనన్ సరస్వతి. ఇట్లా రోజుల్లో డబ్బుకు విలువ అనేటువంటిది వెనకటి రోజుల్లో ఉన్న పరిస్థితి వేరు. ₹1 ఉన్నదంటే వాడు చాలా ధనవంతుడి కింద లెక్క అనుకోండి. రోజులు ఉన్న రూపాయి ఇస్తే 2 బస్తాల బియ్యం వచ్చేవి 2 తరాల కింద. అసలు రూపాయిని పల్లెటూళ్ళల్లో కొంతమంది చూడని వాళ్ళు కూడా ఉన్నారు. రూపాయిని చూడరు అంటే రూపాయి లేదు వాళ్ళ దగ్గర, కానీ పొలం ఉండేది, బియ్యం వచ్చేవి, బొడ్లు వచ్చేవి, అన్నీ వచ్చేవి, కానీ రూపాయి ఎట్లా ఉంటుందో తెలియదు. ఏదో దేశము కాలము రకరకాల మార్పులు వచ్చినాయి అనుకోండి. ఇట్లా ఆవులు కనుక ఉండేటట్లయితే ఆ రోజుల్లో పశు సంపద, పశు అన్న శబ్దం చాలా చిత్రం. భగవంతుడికి కూడా పశుపతి అని ఉన్నది, శివుడికి. పశుపతి అంటే పశువు అంటే జీవుడు అని అర్థం, జీవులకు అధిపతి, ప్రాణులకు అధిపతి అని. పశు అన్న శబ్దం, ఒక వ్యక్తికి 1000 పశువులుంటే అంటే 1000 గోవులుంటే వాడు ధనవంతుడి కింద లెక్క. ఆ పశు శబ్దమే అది భాషల్లో మారి మారి వాళ్ళ కాలేజీల్లో చూడండి, మా అబ్బాయి ఫీజు కట్టాలా అని అంటారు. ఈ ఫీజు అన్న శబ్దం పశు అన్న శబ్దంలో నుంచి వచ్చింది. లింగ్విస్టిక్ సైన్స్ ప్రకారం పశు శబ్దమే ఫీజుగా మారిందన్నమాట. వెనకటి రోజుల్లో అయితే ఏముంది, ఏదో ఒక ఆవుని ఇచ్చేవాళ్ళు, 4 బస్తాలు బియ్యం తెచ్చుకునేటువంటి వాళ్ళు, ఇట్లా ఉండేది. అంటే ఈ ఉపమన్యువు చాలా పేద కుటుంబంలో ఉన్నటువంటి వాడు. అంటే ఇంట్లో పాలు లేవు, పక్కింటి వాళ్ళు ఎవరో ఒకసారి భోజనానికి పిలిస్తే వెళ్ళారు, వాడు మంచి పాలతో చేసిన పాయసం పెట్టారు, అది తిని రుచిగా ఉంది. అంటే వాళ్ళ అమ్మని అడిగాడు, అమ్మ మన ఇంట్లో కూడా పాయసం చేయవే అన్నాడు. లేదు నాయన, మనకు ఆవులు లేవు, మన ఇంట్లో పాయసం చేయడానికి లేదు, ఏం చేస్తావురా అని బాధపడదు. ఎట్లానమ్మా, మనకు పాలు కావాలంటే ఏం చేయాలి? పాలు కావాలంటే ఏం చేస్తాను రా నాయన, పరమేశ్వరుణ్ణి ప్రార్థించాలి, శివుణ్ణి ప్రార్థించాలి అన్నాడు. వాడు ఒకరోజు ఇంట్లో ఎవరు లేని సమయం చూసుకొని శివాలయానికి పరిగెత్తి శివుణ్ణి ప్రార్థించాడు. స్వామి నాకు పాలు కావాలి అన్నాడు. పాలు కావాలంటే ఎట్లా ఇస్తాడా శివుడు? ఏమి ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఆమెనే కూర్చున్నాడు, నువ్వు పాలు ఇస్తావా ఇవ్వవా, లేకపోతే నేను చచ్చిపోతాను, తలకాయ పాలు కొట్టుకుంటాను నీ దగ్గర అన్నాడు. వాడి భక్తికి వశుడు. దేవతలు భక్తికి వశులైపోతారు వాళ్ళు. ఇది తప్ప ఇది ఒప్ప అనేటువంటిది ఉండదు. మామూలు భక్తి ముందర ఆచారాలు, వ్యవహారాలు, ఈ పట్టింపులు ఇట్లాంటివి ఏమి ఉండవు. అందుకు కాళహస్తీశ్వరుడి గురించి చెబుతూ, మార్గామర్తిత పాదుకా పశుపతేరంగస్య కూర్చాయతే గండూషాంబునిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే కించిద్భక్షిత మాంసశేషకబళం నవ్యోపహారాయతే భక్తి కిం న కరోత్యహో వనచరో భక్తావతంసాయతే. వాడు అడవిలో శివలింగాన్ని చూశాట. అంటే ఇవాళ కాళహస్తీశ్వరుడు శివలింగాన్ని గురించిన కథ. అడవిలో చెట్టు కింద ఉన్నది చూశాడు. అయ్యో శివుడు ఇక్కడ ఉన్నాడు అని చూసి దాని నిండా దుమ్ము ధూళి ఆకులు అలవులు అన్నీ పడి ఉన్నాయి. ఇవన్నీ తొడవాలి, ఎట్లా? ఏమీ లేదు, చీపిరి లేదు, వస్తువులు లేవు, ఏం లేవు. అందుకని ఏం చేశాడు, తన తొడుక్కున్న చెప్పులు తీశాడు. ఆ చెప్పులు తీసి అంతా కూడా దులిపాడు శివలింగాన్ని, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దాన్ని నెట్టేశాడు. చెప్పులతో చేశాడు. ఇవాళ చెప్పులతో గుళ్ళోకే వెళ్ళకూడదు, ఆపచారం అది. కానీ వాడికి అది తెలియదు. పాపం చెయ్యాలి, శివుణ్ణి పరిశుభ్రం చేయాలి ఇదంతా కూడా. గండూషాంబు నిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతి. దుమ్ము ధూళి ఉన్నది, కడగాలే శివలింగాన్ని అనుకున్నాడు. కడగాలంటే ఎట్లా? అంత దూరాన్ని ఎక్కడో ఓ చిన్న సరస్సు ఉన్నది, అక్కడికి వెళ్ళాడు. ఇక్కడ ఈ నీళ్లు తేవటానికి ఏం మార్గం లేదు, దోసితో తేవాలి. ఎంత తెస్తాడు? అందుకని దోసితో నోట్లో కొన్ని నోటి నిండా నింపుకొని వచ్చి ఈ నోట్లో ఉన్నటువంటి నీళ్ళన్నీ పుక్కిలించి ఉమ్మేసి కడిగాట. గండూషాంబు నిషేచనం పురరిపోర్దివ్యాభిషేకాయతే. పరమేశ్వరుడికి అభిషేకం అయిపోయింది, ఆయన సంతోషించాడు. కించిద్భక్షిత మాంసశేషకబళం నవ్యోపహారాయతే. నైవేద్యం పెట్టాలి, తెలుసు. వాళ్ళ ఊళ్ళో అర్చకుడు గుళ్ళో నైవేద్యం పెడుతుంటాడు. నైవేద్యం పెడదామంటే ఏమీ లేదు. అతడు వేటకు వస్తూ కాస్త మాంసం వండించుకొని తెచ్చాడు ఇంటి దగ్గర. ఆ మాంసం ముక్కలు 2 పెట్టి, స్వామి ఇదే నైవేద్యము నీకు అన్నట్ట.
భక్తి కిం న కరోత్యహో, భక్తి ఏమి చెయ్యదయ్యా, పరమేశ్వరుడు దీనికి సంతోషించాడు. వనచరో భక్తావతం సాయతే, వనచరుడు భక్తశ్రేష్ఠుడైనాడు. అడవిలో తిరిగే ఓయవాడు భక్తశ్రేష్ఠుడైపోయినాడు. అందువల్ల చదువు సంధ్య ఇలాంటివి కాదు, భక్తి అన్నింటినీ మించినటువంటిది. విజయవాడ నగరంలో ఇంద్రకీల పర్వతం ఉన్నది. ఇంద్రకీల పర్వతం మీద ఒక శాసనం దొరికింది ఈ మధ్య. ఆ శాసనము బోయవాడు వేయించాడు. ఆ శాసనంలో ఏమున్నది అని అంటే, నేను త్రికూటబోయని కుమారుడనైన కలియమబోయడను, నేను దుర్గాదేవిని గురించి, అమ్మవారిని గురించి నేను తపస్సు చేశాను. నాకు నా పూర్వజన్మ గుర్తొచ్చింది. నేను పూర్వజన్మలో ఒక యక్షుణ్ణి. ఇంద్రకీల పర్వతం ఇది. ఇక్కడ అర్జునుడు తపస్సు చేసేటప్పుడు ఆయనకు నేను పరిచర్యలు చేశాను, సేవలు చేశాను. ఆ పుణ్యం నాకున్నది. ఏదో జన్మాంతరం మాది ఇట్లా పుట్టాను అనుకో, కానీ నాకు జన్మ గుర్తొచ్చింది అమ్మవారి అనుగ్రహం వల్ల అని అర్జునుడి నామాలన్నీ కూడా శాసనంలో, శిలాశాసనంలో చెక్కిచ్చాడు. త్రికూటబోయని కుమారుడనైన కలియమబోయడని నేను, నాకు దుర్గాదేవిని గురించి తపస్సు చేసినందువల్ల, ఆమె మంత్రాన్ని జపం చేసినందువల్ల నా పూర్వజన్మ నాకు గుర్తొచ్చింది అన్నాడు. ఆ శాసనాన్ని దేవస్థానం వారు ఇటీవల అచ్చు వేయించారు కూడా. అట్లా జన్మాంతర సంస్కారం ఎవరిని ఎట్లా నడిపిస్తుందో చెప్పలేము. అట్లనే ఈ ఉపమన్యుడు కూడాను భక్తితో శివుణ్ణి వశం చేసుకున్నాడు. భక్తి వల్ల దేవతలు వశులైతారు. అలా భక్తి వశుడైనటువంటి పరమేశ్వరుడు అతడికి క్షీరం ఇస్తాను, ఇంటికి వెళ్ళు హాయిగా ఉంటుంది అన్నాడు. ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేసరికి, రే నాన్న, మనకెవరో 4 గోవులు దానం ఇచ్చారా, ఇంకా ఇవాటి నుంచి కావలసిన పాలు అని చెప్పింది. అంటే ఒక చిత్రమైనటువంటి మలుపులు వస్తుంటాయి పరమేశ్వరుడి దేవతల యొక్క అనుగ్రహం వల్ల. అతడు పెద్దవాడైనాడు. పెద్దవాడైతే పైల మహర్షి దగ్గర వాళ్ళ నాన్నగారు తీసుకెళ్ళి అతన్ని చదువు చెప్పించడానికి పైల మహర్షి ఆశ్రమంలో చేర్చారు. చదువుకుంటున్నాడు. ఆ పైలుడికి ఆరుణి, ఉదంకుడు, ఉపమన్యువు, వీళ్ళు 3 శిష్యులు. కొన్ని వందల మంది శిష్యులు ఉన్నారు ఆశ్రమంలో. వీళ్ళు బాగా ప్రసిద్ధి చెందినటువంటి వాళ్ళు, బాగా చదువుకునేటువంటి వాళ్ళు. ఈ 3 కూడా ఆయనకు చాలా ఆప్తులు. ఆ రోజుల్లో గురువు గారికి ఆశ్రమాలలో చదువుకోవటము అని అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి చదువుకోవటము, మళ్ళీ రాత్రి చదువుకోవటాలు ఇట్లా ఉండేవి కాదు. రోజు కాసేపు చదువు చెప్పేవాళ్ళు. మిగతా సమయాలలో గురు సేవ చెయ్యాలి, గురు శుశ్రూష చేయాలి, గురువుగారి గుడ్డలు ఉతకాలి, గురువుగారి పొలానికి వెళ్ళాలి, ఆవులు గాయాల, ఇవన్నీ కూడా ఉండేవి. సాక్షాత్తు బృహస్పతి కుమారుడైనటువంటి కచుడంతవాడు కూడా మరి శుక్రాచార్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆవులు కాసేవాడు. ఆ రోజుల్లో అది ఎంతటి వాడైనా సరే గురు సేవ చేయవలసిందే. ఆ సేవ చేస్తుంటే రోజు కాసేపు పాఠం చెప్పేటువంటి వాళ్ళు. అలా జరుగుతుండేది. జరుగుతుంటే ఒకరోజు వర్షాలు కురిసినాయి. పొలాలన్నీ కూడా వానలతో నిండిపోతున్నాయి. గురువుగారి పొలం ఉన్నది. పంట బాగా పండినటువంటిది. ధాన్యం అంతా తడిసిపోతున్నది. ఏమైపోతుందో. చెరువు ఉన్నది. చెరువుకు ఒక పెద్ద తూము ఉన్నది. ఆ తూములో నుంచి నీరు వచ్చి పొలం మొత్తం తడిసిపోతున్నది. పొలం మొత్తం తడిసి నీళ్లు నిండిపోయేటైతే పంట పాడైపోతుంది అని దానికి ఇన్ఛార్జిగా ఉన్నవాడు ఆరుణి అనేటువంటి శిష్యుడు. ఈ శిష్యుడు వెళ్ళాడు అర్ధరాత్రి పూట. వెళ్ళి తూమును చూశాడు. ఆపటానికి ప్రయత్నిస్తే ఆగలేదు. చివరికి ఆ తూములో వెళ్ళి తాను కూర్చున్నాడు. కూర్చుండేటప్పటికీ ఆ తూము రంధ్రం పూడిపోయింది, ఆరిపోయింది. పైనంతా కూడా బురద మట్టి నిండింది. ఆమెనే కూర్చున్నాడు. తెల్లవారింది. ఆరుని కనపడలేదు. రాత్రి అంతా వర్షం కురిసింది. ఏమైందంటే వాడు అర్ధరాత్రి లేచి పొలానికి వెళ్ళాడండి, మరి పొలం కాసే డ్యూటీ వాడిది కదా అన్నారు మిగతా శిష్యులు. అయ్యో ఏమైందిరా వీడికి అని గబగబా వెళ్ళాడు. వెళ్ళి ఎక్కడున్నాడు నాయనా ఆరుని, ఎక్కడున్నావురా అన్నాడు. గురువుగారు తూములో ఉన్నానండి అన్నాడు. అనేసరికి నాయనా బయటికి రారా అన్నాడు. ఎట్లా ఉన్నావురా ఈ తూములో రాత్రి అంతా కూడాను అని అంటే, మరి పొలం పంట పోతే ఎట్లా గురువుగారు, అందరికీ ఆహారం కావాలి కదా, ధాన్యం కావాలి కదా, అందుకని ఉన్నారు. ప్రాణం పోయేది కదరా నాయన, ఇంత
ఇంత సాహసం చేశావు, నీవు చదువుకోకుండానే విద్యలన్నీ వచ్చునుగాక అన్నాడు. అంతే, గురువుల యొక్క కటాక్షం ఆ రోజుల్లో అట్లా ఉండేది. అది ముందే ఏదో కొద్దిగా గొప్ప చదువుకున్నాడు, ఇంకా చదువుకోవాల్సిన పని లేదు, వచ్చేసినాయి చదువు విద్యలు. గురు కృప అందుకే చాలా ప్రధానమైనటువంటిది. ఇంకో శిష్యుడు ఉన్నాడు ఉదంకుడు అని చెప్పి. ఈ ఉదంకుడు గురు సేవ బాగా చేసేవాడు. ఒకరోజు గురువుగారి భార్య వాడిని పిలిచింది, ఒరే నాయనా, మనకు అల్లంత దూరంలో పౌష్యుడనేటువంటి రాజర్షి ఉన్నాడు. అంటే ఒకప్పుడు రాజుగా చేసి పెద్దవాడై తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆయన భార్య నేను చిన్నప్పుడు కలిసి చదువుకున్నాము. ఆమె దగ్గర చెవులకు పెట్టుకుంటే మంచి కుండలాలు ఉన్నాయి, ఆ కుండలాలు పెట్టుకుందామని నాకు కోరికగా ఉందిరా. ఆమెను అడుగు, ఇస్తుంది, నేను ఇమ్మన్నానంటే నువ్వు వెళ్ళి ఆ కుండలాలు తీసుకురా అన్నాడు. అంటే అలాగేనమ్మా అని గురువుగారితో చెప్పి, గురువుగారు అమ్మగారు ఈ పని చెప్పిందండి, నేను వెళ్ళి వస్తాను, పోయిరా నాయన అన్నాడు. గురువు ఆజ్ఞ తీసుకున్నాడు. వెళ్తుండేసరికి దోవలో ఒక చోట ఒక పెద్ద ఆబోతు కనిపించింది. ఆబోతు మీద ఎక్కి ఒక ఆయన ఉన్నాడు. ఆ ఆబోతు పేడ వేసింది. వేస్తే అతడు దోవకు అడ్డంగా ఉన్నాడు, ఎటు పోవటానికి లేదు. చూశాడు, ఏమయ్యా ఉదంకా, నువ్వెవరో నాకు తెలుసు, ఆ పేడ తిను అన్నాడు. ఆయన చూస్తే ఆయన మాట కాదనిలేనంత గొప్పవాడుగా ఉన్నాడు. పేడ తిన్నాడు. ఇంక పో అన్నాడు. పక్కకు దొరికింది, వెళ్ళాడు.